సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మా ప్రతినిధి యశ్వంత్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పూర్తిగా కూడా ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఎంతమంది అక్కడ పోటీ చేస్తున్నారు, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి యశ్వంత్? ఉదయం 7 గంటల నుండే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీలో ఎన్నికల సర్లు అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే చాలా మంది ఇప్పటికే ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో హాలిడేస్ ప్రకటించిన నేపథ్యంలో ఎంప్లాయీస్ వృద్ధులైతే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మొత్తానికి 193 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1165 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 750 మంది పోలీసు అధికారులు పాల్గొన్నట్టు ఎస్పీ శబరి చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా సాగేందుకు బిఎన్ఎస్ 163 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టు కూడా అధికారులు చెప్పారు. చూసుకోవచ్చు విజువల్ ఇప్పటి నుండే ఓటు వేయడానికి ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలను చూస్తున్నారు. పోలింగ్ చిట్టులను ఆధారంగా ఇటు ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసు అధికారులు కూడా ఓటరు స్వచ్ఛందంగా ఉపయోగించుకునేందుకు దిశగా పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునే దిశగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో 5 మున్సిపాలిటీ పరిధిలో 403 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా 26 మంది సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించి 251 సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఎన్నికల్లో గతంలో ఏదైతే పర్సెంటేజ్ 80% జిల్లా వ్యాప్తంగా 80% పర్సెంటేజ్ జరిగిందో అలాంటి పర్సెంటేజ్ ఈసారి ఎక్కువగా అయ్యే పర్సెంటేజ్ ఓటు నమోదు ఎక్కువగా అయ్యే దిశ కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 78%, డోర్నకల్లో 83%, మరిపేడలో 82%, తొర్రూరులో 72% అయింది. ఈసారి కొత్తగా కేసముద్రం మున్సిపాలిటీ కావడంతో మొత్తానికి యావరేజ్ గా 90% క్రాస్ అయ్యే దిశ కూడా మున్సిపల్ అధికారులతో పాటు ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 20% ఎన్నికల సర్లు అయితే జరిగినట్టు ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సంబంధించి శ్యామ్ ప్రసాద్ లాల్ ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలో తిరుగుతూ ఎన్నికలు సజావుగా సాగేందుకు అయితే చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో సజావుగా సాగేందుకు జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో 4 డిఎస్పీలు, 12 మంది సిఐలు, 62 మంది ఎస్ఐలు కూడా పూర్తిగా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తో పాటు పూర్తి స్థాయిలో ఎన్నికల్లో ఓటరు స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకైతే ఏర్పాట్లు పక్కడబందిగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు అయితే తీరున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సత్తాజ్ యశ్వంత్, ఇక్కడ సెక్యూరిటీ వైజ్ ఎటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు? అలానే సెన్సిటివ్ ఏరియాస్ లో పోలింగ్ టైమింగ్స్ ఏమైనా సరళించడం జరిగిందా? అసలు పోలింగ్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి? మొత్తం 193 పోలింగ్ కేంద్రాలు ఉండగా 62 సెంటర్లను మాత్రం సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించారు. ఇక్కడైతే సమస్యాత్మక సెంటర్లు ఉన్నాయి. అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నారు. అదనంగా 62 కేంద్రాల్లో అదనంగా సిబ్బందిని కూడా కేటాయించారు. అక్కడ సపరేట్ గా స్పెషల్ ఫోర్స్ ను కూడా జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ చూసాం. అయితే గతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా ఈసారి అంతకు మించి గతంలో 600 మంది పోలీస్ సిబ్బంది ఉంటే ఈసారి 750 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేసి సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని అయితే సాధిస్తున్నారు. దీంతో పాటుగా మున్సిపాలిటీ ఎన్నికలను అధికారులు, ఎన్నికల అబ్జర్వర్తో పాటు ఎన్నికల సిబ్బంది పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు ఎక్కడైతే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న పోలింగ్ కేంద్రాల్లో ఆశా వర్కర్లతో పాటు వాటర్ ఫెసిలిటీ అన్ని వసతులు కూడా కల్పించారు. దీంతో పాటుగా ఓటర్ స్లిప్పులను కూడా ఆధారంగా చేసుకుని వారి యొక్క ఓటర్ గుర్తింపు కార్డు ఆధారంగా ఏ బూత్ సెంటర్ లో ఉంది ఆ బూత్ అనుకూలంగా అయితే ఓటరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సత్తాజ్ ఇక యశ్వంత్, ఇక్కడ ఎంతవరకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉందనుకోవాలి? అండ్ దానికి సంబంధించి ఇటు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ మధ్య ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటే అక్కడ సెక్యూరిటీను ఏ విధంగా ఏర్పాటు చేశారు? వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి యశ్వంత్? సతాజ్, మొత్తం మీదుగా 5 మున్సిపాలిటీ పరిధిలో 98 వార్డులు ఉండగా 403 మంది అయితే బరిలో ఉన్నారు. ఈ బరిలో ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే వార్డు పరిధిలో ఉన్నటువంటి 193 కేంద్రాలు ఉన్నటువంటి వార్డు పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారి ఓటర్ అందరికీ కూడా స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో గత నెల 28వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 13వ తేదీన కూడా రిజల్ట్ రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల ఆశావాహులు అభ్యర్థులు అయితే తమ ప్రచారాన్ని ముగించారు. ఎక్కువ ప్రధానంగా ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా ఆయా లిమిట్స్ లో ఉన్నటువంటి రౌడీ షీటర్లను కూడా ఎస్పీ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి మెమోర్ కూడా జారీ చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు శబరీష్ నేతృత్వంలో రౌడీ షీటర్లతో పాటు గతంలో వారి మీద ఉన్న పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకొని వారి యొక్క కౌన్సిలింగ్ కూడా గత 2 రోజులుగా టౌన్ పరిధిలో కావచ్చు, రూరల్ పరిధిలో కావచ్చు, డిఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఎక్కడ కూడా
చిన్న చీమ చిటుకుమన్నా అందించే దిశగా టెక్నాలజీని కూడా ఈసారి విపరీతంగా వాడుతున్నారు. దీంతో పాటుగా సీసీ కెమెరాలు ప్రతి కేంద్రంలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ అనునిత్యం ఎక్కడ ఏం జరిగినా కూడా తమ టెక్నాలజీలో తెలిసే విధంగా అయితే టెక్నాలజీని ఉపయోగిస్తూ పోలీసుతో పాటు ఎన్నికల అధికారులు అయితే ఎన్నికలు సజావుగా సాగేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి జరిగిన ఈ పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సత్తాజ్. ఎస్, థ్యాంక్ యూ యశ్వంత్. మొత్తంగా ఇటు మహబూబాబాద్ లో సమస్యాత్మక ప్రాంతాలు 67గా గుర్తించినట్టు తెలుస్తోంది అండ్ అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ కొనసాగుతోంది.